శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, కొద్ది రోజుల నుంచి నీ జీవితంలో ఏవో అవాంతరాలు, సరిగ్గా ఇప్పుడు అయిపోతుంది అనే సమయానికి ఏ పని కూడా జరగకుండా పోతుంది. దానికి కారణమేమిటో తెలుసుకోలేక సతమతమవుతూ ఉన్నాం. నిజమేనా తల్లి? సరే, దానికి కారణం చెప్పడానికే ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చానమ్మా. జాగ్రత్తగా విను. బిడ్డ, నీకు కావలసిన వారే నీ చేత కన్నీరు పెట్టిస్తూ ఉన్నారు తల్లి. వారు నీకు ఎంతో ఇష్టమైన వారు. ఈ సందేశం పూర్తిగా వింటే నీకే అర్థమవుతుందమ్మా, నీ పనులకు అవాంతరాలు ఎందుకు ఎదురవుతూ ఉన్నాయో, నీకు ఈ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయో, ఈ సమస్యలు నిజంగా నీకు వచ్చేవా లేదంటే ఎవరైనా కల్పించినవా అని ఈ సందేశం వింటే నీకే అర్థమవుతుంది. చూడు బిడ్డ, ఇప్పుడు నీకు కొంచెం చెడు సమయం నడుస్తూ ఉంది. అలా అని భయపడకమ్మా, అదేమీ అంత పెద్ద చెడు సమయం కాదు. దాని సంగతి నేను చూసుకుంటాలే. కానీ నీకు తెలియాల్సింది ఏంటంటే, ఆ చెడు సమయం ఎందుకు నీకు వచ్చింది అంటే, నీకు కావలసిన వారే, నీకు ఇష్టమైన వారే నీ చేత కన్నీరు పెట్టిస్తూ ఉన్నారు. అది ఎవరు ఇప్పుడే విను తల్లి. చూడమ్మా, నువ్వు ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరైనా నిన్ను బాధ పెట్టినా, అవమానించినా బాధపడుతూ అక్కడే ఆగిపోకూడదు బిడ్డ. నీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. అది ఎవరైనా సరే అనేవాళ్ళు అంటూనే ఉంటారు కదా. నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే వారు అనాల్సిన మాటలు వారంటూనే ఉంటారు. అప్పుడే వారికి సంతృప్తి. బిడ్డ, నువ్వు అవేమీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నీలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసమ్మా. ఎప్పుడైతే నువ్వు వారికి సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటావో, వారు నిన్ను మాటలు అని నీ పైన చెడుగా చెప్పి వారు ఒక సంతోషాన్ని పొందుతూ ఉంటారు. నీకు చెడు చేసే వారికి కూడా నువ్వు సంతోషాన్ని పంచుతున్నావు చూడు, అది తల్లి నీ గొప్పతనం. కానీ వారు ఆ సంతోషాన్ని ఎక్కువ రోజులు అనుభవించలేరు. అది ఎందుకంటే అది తాత్కాలికమైనటువంటి సంతోషం. అది వారి మనసులో నుంచి వచ్చినటువంటి సంతోషం కాదమ్మా. పక్కవారితో నిన్ను హేళన చేసి వారు సంతోషపడుతున్నామని అనుకుంటున్నారంతే. బిడ్డ, నువ్వు మాత్రం ఎక్కడా ఆగవద్దు. ఎవరో ఏదో అన్నారని నీ పనులు ఆపుకోవద్దు. నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అసలు వారి మాటలు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నీ లక్ష్యాన్ని సాధించు. వాళ్ళు మాత్రం నిన్ను మళ్ళీ మళ్ళీ అదే మాటలు అంటూ అక్కడే ఉండిపోతారు. ఎప్పుడైతే నువ్వు నీ లక్ష్యాన్ని సాధించావో అప్పుడు వాళ్ళే నిన్ను చూసి తలదించుకుంటారు బిడ్డ. ఈ విధంగా వారికి బుద్ధి చెప్పాలి, కానీ నువ్వు బాధపడుతూ ఆగిపోతే ఎలా చెప్పు? ఎవరికైనా సరే నీ గెలుపుతోనే సమాధానం ఇవ్వాలి. నీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది నీ దగ్గర ఒకలా, నీ పక్కన ఇంకోలా మాట్లాడుతూ ఉన్నారమ్మా. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు. బాబా ఎలా గుర్తించాలి వారిని? నేను అందరినీ నమ్ముతున్నానే, ఎలా తండ్రి, ఎలా నేను వాటి నుంచి బయటపడాలి అని ఎంతో అమాయకంగా అడుగుతూ ఉన్నావు తల్లి. అందుకే నీకు చెబుతూ ఉన్నాను, మంచివారైనా చెడ్డవారైనా అందరితో అన్నీ పంచుకోకూడదు. నీకంటూ ఒక జీవితం ఉంది కదా, అది నువ్వే జీవించాలమ్మా. ఆ రహస్యాలన్నీ తీసుకువెళ్ళి పక్కవారికి చెప్పకూడదు. మంచివారనుకో విని వదిలేస్తారు, కానీ చెడ్డవారు దానిని ఆసరాగా తీసుకొని నిన్ను పాతాళానికి తొక్కుతారు. అర్థమైందా తల్లి? నువ్వు మనుషుల మధ్య తిరుగుతున్నావు కదా తల్లి. ఎంత మంచివారైనా సరే ఏదో ఒక సమయంలో నీకున్నటువంటి బలహీనతను అడ్డం పెట్టుకొని లబ్ధి పొందదామనే చూస్తారు బిడ్డ. అందుకే నీకున్నటువంటి జీవితంలో నీకైన రహస్యాలు నీతోనే ఉండాలి, కానీ ఎవ్వరికీ చెప్పకూడదు. వారు ఎంత దగ్గర వారైనా సరే.
నీకు పట్టరాని బాధ వస్తే ఈ తండ్రితో చెప్పు తల్లి. నేను నిన్ను ఓదారుస్తాను. ఆ సమస్యకు ఒక మార్గం కూడా నేను చెప్తాను కానీ వారు కాదు కదా. ఈ తండ్రి దగ్గర నీకు రహస్యాలెందుకమ్మా? అన్నీ నాతో పంచుకో. నీకు ఓదార్పుతో పాటు నీ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. అంతేకాని ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి నీ రహస్యాలన్నీ వారితో పంచుకోకు. అలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు తల్లి. ఎవరు నీకు చెడు చేయాలి అని అనుకుంటున్నారో వారితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి మనస్తత్వం నీకు కొంచెం అర్థమవుతుందమ్మా. ఏదో ఒక సమయంలో వారు నీ ముందు బయటపడతారు. అలాంటి వారితో జాగ్రత్త. మోసం చేయడం వారి తప్పు అయితే మోసపోవడం ముమ్మాటికి నీ తప్పే కదా బిడ్డా. ఎవరినైతే ఎక్కువగా నువ్వు నమ్ముతావో వారు మాత్రమే నిన్ను మోసం చేయగలరు. అందుకే చెబుతున్నాను తల్లి, ఎవరితో ఎలా ఉండాలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని నడుచుకోవాలి. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. నేను ఎన్నో సందేశాలు పంపుతున్నాను కదా తల్లి, వాటిని అసలు పట్టించుకుంటున్నావా నువ్వు? ఎవరు నీ మంచి ప్రేమను ఆశిస్తున్నారు, ఎవరు నీ నుంచి డబ్బుని ఆశిస్తున్నారు అనేది వారి మాటల్లోనే నీకు స్పష్టంగా తెలుస్తుందమ్మా. కొద్దిగా గమనిస్తే చాలు తల్లి, వారు నీకు దొరికిపోతారు. వారు నీ ముందు మంచిగా నటిస్తున్నారు బిడ్డా. గుర్తుపెట్టుకో తల్లి, ఆ నటన ముందు నీ నిజాయితీ ఓడిపోక తప్పదు. నిజాయితీ మంచి గుణపాఠం చెబుతుందమ్మా. ఎవరు ఏంటి అనేది అప్పుడు నీకు తెలుస్తుంది. చూడు బిడ్డ, వారు చేసిన తప్పుకు వారు తప్పకుండా శిక్షను అనుభవిస్తారు. నువ్వు కూడా నీ జీవితాన్ని నువ్వు తిరిగి పొందుతావు. అందమైన ఆనందమైన జీవితాన్ని నువ్వు పొందుతావు. కానీ తల్లి, నీ బాబా నీకేం చెప్తున్నాడో తెలుసా? వారిని గుడ్డిగా నమ్మడం దేనికి? వారి చేతిలో మోసపోవడం దేనికి? ఇన్ని కష్టాలు అనుభవించిన తరువాత మళ్ళీ నీ జీవితాన్ని పొందడం దేనికి? నువ్వు ఇప్పుడే జాగ్రత్తగా ఉంటే ఈ సంతోషం ఇలానే కొనసాగుతుంది కదా బిడ్డ. నేనేం చెప్తున్నానో నీకు తెలుస్తుందా తల్లి? అందుకే ఎలాంటి అవాంతరాలు లేకుండా హాయిగా జరిగిపోతున్న నీ జీవితాన్ని చేతులారా చిక్కుల్లో వేసుకోకు తల్లి. ఒకవేళ నువ్వు ఇప్పటికే మోసపోయి ఉంటే బాధపడకమ్మా. ఎవరు ఎన్ని వేషాలు వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను ఏదో ఒకరోజు బయటపడేస్తుంది. ఒకవేళ నువ్వు ఇప్పటికే మోసపోయి ఉంటే కాస్త ఓపికగా ఉండు. ఎందుకంటే ఈ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు బిడ్డ. నీకు దూరమైనవన్నీ కూడా దగ్గరయ్యేలా చేస్తాను. నువ్వు కోల్పోయిన ఆనందాన్ని నీకు తిరిగి ఇస్తాను. అతి త్వరలోనే నీ బంధాన్ని కూడా నీకు దగ్గర చేస్తానమ్మా. తరువాత ఇకపై మీరిద్దరూ ఎప్పుడూ కూడా జరిగిపోయిన సంఘటన గురించి అస్సలు మాట్లాడుకోవద్దు. ఎందుకంటే అది మూడవ మనిషి వల్ల మీ మధ్య ఏర్పడినటువంటి మనస్పర్ధ. వారి ద్వారానే మీరు దూరమయ్యారమ్మా. మాటలు మాట్లాడుకోకుండా దూరమయ్యారు. ఒకే ఇంట్లో ఉంటున్నా కానీ పరాయి మనుషులలాగే బతికారు. మిమ్మల్ని ఇద్దరినీ కూడా కలిపే బాధ్యత నాది తల్లి. మీ మనసుల్లో ఉన్న ఆ మనస్పర్ధలను పటాపంచలు చేసి ఎవరి తప్పు వారికి తెలిసేలా చేసి మిమ్మల్ని కలిపే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ బిడ్డ, ఎప్పుడూ కూడా జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకోవద్దమ్మా. మీరు సంతోషంగా ఉండండి. ఒకవేళ అలా మాట్లాడితే మనస్పర్ధలు వస్తాయి తల్లి. మీ ఇద్దరి మధ్య దూరానికి కారణం గొడవలు. ఆ గొడవలకు కారణం అయిన వారికి వీలైనంత దూరంగా నువ్వు ఉండిక. ఎవరి చెప్పుడు మాటలు విని నీ బంధంతో నువ్వు గొడవ పెట్టుకోవద్దు. ఎవరైతే నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలని అనుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తిని ఇక మీ జీవితంలోకే రానివ్వకండి. ఇక అంతా మంచిగా మారుతుంది. నువ్వు కోరుకుంటున్న ఆనందకరమైన జీవితాన్ని నేను నీకు అందిస్తాను బిడ్డ. గతాన్ని తలుచుకొని బాధపడకు. రాబోయే రోజులను మంచిగా మార్చుకో. కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదమ్మా. దానితో పాటుగా మనం కూడా మారుతూ ఉండాలి. అప్పుడే ఆనందంగా ఉండగలవు. నిన్ను బాధ పెట్టిన వారు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పేలా నేను చేస్తాను. వారి తప్పు వారికి తెలిసేలా చేస్తాను. వారు ఎంత పెద్ద తప్పు చేశారో వారికి తెలియాలి. ఆ విషయం నాకు వదిలిపెట్టు.
నువ్వు సంతోషంగా ఉండు తల్లి. ఇదే నీ సాయి వాక్కు. తప్పకుండా జరిగే తీరుతుందమ్మా. నీ బాబా నీకు ఏం చెప్పాడో, ఈ సందేశంలో నీకు ఏం తెలియాలని చెప్పాడో వాటిని తూచా తప్పకుండా పాటించు. నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో, స్వర్గధామం చేసుకో. ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే ఈరోజు సందేశంలో బాబాగారు మనం ఎలా జీవించాలనేది చాలా క్షుణ్ణంగా చెప్పారండి. ఎంతో క్షుణ్ణంగా చెప్పారు. ఎప్పుడూ కూడా ఎవ్వరిని గుడ్డిగా నమ్మేయకూడదు. మంచివారైనా సరే మనకు ఉన్నటువంటి రహస్యాలు ఏవైతే పక్కవారికి తెలియకూడదో అవన్నీ కూడా మనం పనిచేస్తూ ఉంటాం. అది మంచివారికి కూడా పంచకూడదు. ఎందుకంటే మనం మనుషుల మధ్య కదా ఉన్నాం. వాళ్ళు ఏదో ఒక రోజు సమయం వచ్చినప్పుడు, సమయం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. వాళ్ళను కూడా ఏదో ఒక సమయంలో చెడ్డవారిగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటి సమయంలో మన బలహీనతను వాళ్ళు వాడుకోవచ్చండి. అందుకే బాబాగారు అంటూ ఉన్నారు, మీకున్నటువంటి రహస్యాలు ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. ఎందుకంటే మీ జీవితం మీది. మీకంటూ ఒక జీవితం ఉంది. ఆ జీవితాన్ని తీసుకువెళ్ళి పక్క వాళ్ళ చేతుల్లో పెట్టొద్దమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు. అలాగే ఒకవేళ ఎవరైనా ఇప్పటికి మోసపోయి ఉంటే, ఈ సందేశానికి ముందే మోసపోయి ఉంటే మీరు బాధపడవద్దు. ఎందుకంటే మీ జీవితాన్ని తిరిగి మళ్ళీ మీకు అందిస్తాను. ఆ మూడవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీ బంధంతో మీరు గొడవ పెట్టుకున్నారు. ఒకే ఇంట్లో ఉన్నా సరే మాట పలుకు లేకుండా ఉన్నారు. అలాంటి జీవితాన్ని పటాపంచలు చేసి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నేను మీ ఇద్దరికీ ప్రసాదిస్తాను. కానీ బిడ్డలారా, ఇంకెప్పుడూ కూడా ఆ మూడవ వ్యక్తిని మీ మధ్యలోకి రానివ్వద్దు. మీరు సంతోషంగా ఉండండి అని బాబాగారు చెప్తూ దీనికి ముందే ఒక విషయం చెప్పారు. ఒకవేళ మీరు ఏదైనా ఇబ్బందులు పడితే నేను వాటిని సరిచేస్తాను. మీరు కోల్పోయినటువంటి జీవితాన్ని మీకు ఇస్తాను. కానీ అంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి? నేను ముందే మీకు సందేశాన్ని ఇస్తున్నాను కదా, వీళ్ళతో జాగ్రత్తగా ఉండమని. అలా జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో అంతే సంతోషంతో మీ జీవితం కొనసాగుతుంది. అంత బాగున్న జీవితాన్ని మీ చేతులారా చిక్కుల్లో తోసేసుకుని మళ్ళీ మంచి జీవితం కోసం ఆరాటపడాల్సిన, ఎదురు చూడాల్సిన అవసరం నా బిడ్డలకేముంది? నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని బాబాగారు అంటూ ఉన్నారండి. నిజమే కదండి. మన చేతులారా మన జీవితాన్ని, ఎంతో సంతోషంగా సాగిపోతున్నటువంటి జీవితాన్ని మనమే చిక్కుల్లో పడేసుకుంటాం. దానికోసం మళ్ళీ బాబాగారి ముందు ప్రార్థన చేస్తాం. బాబా, నా జీవితాన్ని నాకు ఇవ్వు. నేను ఎప్పుడైతే ఎంత సంతోషంగా ఉన్నానో ఆ సంతోషం నాకు తిరిగి ఇవ్వని. అంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి? ముందే జాగ్రత్త పడితే మీరు సంతోషంగానే ఉంటారు కదా. ఇన్ని కష్టాలు అనుభవించాల్సిన అవసరం అసలు లేదు. మీ జీవితంలో అసలు మీ తలరాతలో ఈ కష్టాలనేవి లేవు. మీ చేతులారా ఈ కష్టాలను మీరే కొని తెచ్చుకున్నారు. అలాంటి దుస్థితికి వెళ్ళొద్దు అని తన బిడ్డలలో ప్రతి బిడ్డకి కూడా ఈరోజు బాబాగారి సందేశం చెబుతూ ఉన్నారండి. ఇది ఏ ఒక్కరికో కాదండి, ప్రతి ఒక్కరికి. ఇప్పటి వరకు మీ జీవితం సంతోషంగా ఉంటే చాలా ఆనందం. అలాంటి సంతోషాన్ని మీ చేతులారా చిక్కుల్లో పడేసుకోవద్దు. ఒకవేళ మీరు మోసపోయి ఉంటే ఇకనైనా జాగ్రత్త పడండి. తప్పకుండా మీరు ఎంత సంతోషంగా ఉన్నారో ఆ జీవితాన్ని బాబాగారు తప్పకుండా మీకు తిరిగిస్తారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. ఈ సందేశాన్ని అయితే వీలైనంత ఎక్కువ మంది బాబాగారి భక్తులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ సందేశం మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.